ఎవ్రీవన్. సో పర్ మంత్ మనం గనక 250 రూపీస్ సుకన్య సమృద్ధి యోజనలో ఎవ్రీ మంత్ వేయగలిగితే మనకు టోటల్ 15 ఇయర్స్ వేస్తాము. ఎవ్రీ మంత్ 250 రూపీస్. దాని మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 21 ఇయర్స్. నువ్వు 15 ఇయర్స్ వేసినా 21 ఇయర్స్కే మెచ్యూరిటీ అవుతుంది. సో నువ్వు టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చేసేసి అంటే నువ్వు 15 ఇయర్స్లో పర్ మంత్ 250 రూపీస్ కనుక వేస్తే నువ్వు టోటల్ వేసే అమౌంట్ వచ్చేసేసి 45,000 రూపీస్. ఆ 45,000 రూపీస్కి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ అనేది 93,000 చేంజ్. సో నీ మెచ్యూరిటీ టైంకి వచ్చేసేసి ఓవరాల్ నీకు 1,38,000 చేంజ్ వస్తుంది. నువ్వు పర్ మంత్ 250 రూపీస్ కనుక డిపాజిట్ చేయగలిగావంటే. ఓకే, 250 కాదు, 1,000 రూపీస్ కనుక మనం ఎవ్రీ మంత్ సుకన్య సమృద్ధి యోజనలో వేయగలిగామంటే 15 ఇయర్స్ నువ్వు టోటల్ కంట్రిబ్యూషన్ వచ్చేసేసి 1,80,000 వేస్తావు. సో దానికి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసేసి 3,74,000 చేంజ్. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసేసి అంటే 21 ఇయర్స్ తర్వాత మనం తీసుకునే అమౌంట్ వచ్చేసేసి 5,54,000 చేంజ్ వస్తుంది. ఇది పర్ మంత్ నువ్వు కనుక 1,000 రూపీస్ మిస్ కాకుండా వేయగలిగితే. ఓకే, 1,000. నా 5,000కి ఎంత వస్తుందో చూద్దాం. పర్ మంత్ 5,000 ఎవ్రీ మంత్ 15 ఇయర్స్ దాకా నువ్వు వేయగలిగావంటే నువ్వు టోటల్ వేసే అమౌంట్ వచ్చేసేసి 15 ఇయర్స్లో 9 lakhs. సో నువ్వు 9 lakhs వేస్తే నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసేసి 18,74,000 చేంజ్. చూడండి, డబుల్ అవుతుంది ఇక్కడ ఇంట్రెస్ట్. సో మెచ్యూరిటీ టైంకి నీకు వచ్చే అమౌంట్ వచ్చేసేసి 27,73,000 చేంజ్. ఇది పర్ మంత్ 5,000 మిస్ కాకుండా వేయగలిగితే. సపోజ్ పర్ మంత్ 10,000 రూపీస్ వేసేసాము. 10,000 రూపీస్ మనం 15 ఇయర్స్ 1 మంత్ కూడా మిస్ కాకుండా వేస్తే మెచ్యూరిటీ పీరియడ్ 21 ఇయర్స్, అది తెలుసు. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసేసి పర్ మంత్ నువ్వు 10,000 రూపీస్ వేస్తే నీకు ఇయర్కి నువ్వు 15 ఇయర్స్కి నువ్వు వేసే అమౌంట్ వచ్చి 18 lakhs. 18 lakhsకి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ వచ్చేసేసి 37,46,000 చేంజ్. అది మెచ్యూరిటీ అమౌంట్ టైంకి ఈ అమౌంట్ మొత్తం నీకు 55,46,000 చేంజ్ వస్తుంది. ఇది పర్ మంత్ నువ్వు 10,000 కనుక క్రెడిట్ చేయగలిగితే. సో పర్ మంత్ 12,500. పర్ మంత్ 12,500 కన్నా వేయలేము. ఎవ్రీ మంత్ 12,500 వేసామంటే అది ఓవరాల్ అమౌంట్ వచ్చేసేసి 1,50,000 అవుతుంది. సో సుకన్య సమృద్ధి యోజనలో 250 నుంచి 1,50,000 రూపీస్ మాత్రమే పర్ ఇయర్కి మనం క్రెడిట్ చేయగలము. సో 12,500 రూపీస్ అంటే ఎవ్రీ మంత్కి 1 ఇయర్ అయిపోయేసరికి 1,50,000 మనం క్రెడిట్ చేస్తున్నట్టు. సో నువ్వు 12,500 రూపీస్ 15 ఇయర్స్ మిస్ కాకుండా వేసావంటే మెచ్యూరిటీ పీరియడ్ టైం 21 ఇయర్స్. నువ్వు టోటల్ వేసే అమౌంట్ వచ్చేసేసి 20,50,000 రూపీస్. సో దానికి నీకు జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ 46,82,000 రూపీస్ చేంజ్. ఇది నీ జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసేసి 69,32,000 చేంజ్. నువ్వు ఎవ్రీ మంత్ మిస్ కాకుండా 12,500 రూపీస్ కనుక వేయగలిగితే ఫైనల్గా నువ్వు రిసీవ్ చేసుకునే అమౌంట్ మెచ్యూరిటీ టైంకి 69,32,000 చేంజ్. సో ఓవరాల్గా పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్లో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది సీనియర్ సిటిజన్ స్కీమ్ ఒకటి అండ్ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ఒకటి. దీనికి 8.2 కరెంట్లీ నడుస్తుంది. సో మీరెవరన్నా మీ కిడ్స్కి మంచి ఫ్యూచర్ ఉండాలి, ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మ్యారేజ్ టైంకి ఎడ్యుకేషన్ టైంకి ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా కొంచెం ఎవ్రీ మంత్ సేవ్ చేయాలి అనుకుని ఎవరన్నా డిసైడ్ అయితే సుకన్య సమృద్ధి యోజన అనేది ది బెస్ట్ స్కీమ్ అండి. నేను నా పాపకి తీసుకున్నాను. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్ట్ అనిపిస్తే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రీష్మి ఎవర్. ఇలాంటి వీడియోస్ చాలామందికి యూస్ అవుతాయి, వాళ్ళకి వీళ్ళకి యూస్ అవుతుంది. డెఫినెట్గా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి.